డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతిప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మనల్ని అనుక్షణము ప్రేమించి తద్వారా మనల్ని సన్మార్గము వైపుకు నడిపించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతిశక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య సువార్తను గురించి తెలియజేస్తూ చేసిన అనేక ప్రసంగాలు అనేక జనసమూహాలను ఆయన యొద్దకు ఆకర్షించి వారికి ఎన్నెన్నో మానవ జీవిత విలువలు నేర్పించాయి. కొందరు వ్యక్తులు వారి స్వంత తప్పులను విస్మరిస్తూ అలాంటి తప్పులను చేసే ఇతరులను ఎత్తిచూపుచు వారిని ఖండించే వైఖరిని మానుకొని విమర్శనాత్మకంగా వాటిని వారు కూడా పరిశీలించి వదులుకోవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు చెబుతూ అనేకులకు ఒక స్వీయ అవగాహన మార్గాన్ని నేర్పించాడు. ఆయన చేసిన పర్వత ప్రసంగాలలో ఇలాంటి విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయన ప్రబోధాలలో యూ విల్ బీ జడ్జ్డ్ యాజ్ యూ జడ్జ్ అదర్స్, మీరు తీర్పు చొప్పుడనే మీకు తీర్పు తీర్చబడుతుంది అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు ఈరోజు మనకు అనుదిన వాక్య ధ్యానాల్లో సందేశాన్ని వినిపిస్తున్నారు. మన హోలీ ట్రినిటీ చర్చ్ సమర్పించే డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం పలుకుతూ సందేశాన్ని వినకమునుపు సందేశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. రక్షణకై
ఈ రోజుకు ధ్యానాంశంగా, ఈ ఉదయకాల ధ్యానాంశంగా మనము ఈ మార్నింగ్ డివోషన్కి మత్తయి రాసిన సువార్తలు 7వ అధ్యాయం 1వ వచనం నుండి మనం 1-2 వచనాల నుంచి మనం తీసుకుందాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. జడ్జ్ నాట్ దట్ యు బీ నాట్ జడ్జ్డ్. సో ఇది మనకి ఈ మత్తయి రాసిన సువార్త. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్తలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, దేవుడు రాసినవి. ఎన్నో మనకి బోధనలు ఉన్నాయి. డిసైపుల్స్కి దేవుడు చెప్పినవి అన్నీ కూడా శిష్యులతో మాట్లాడినవి. ఇది కూడా ఒక మాట శిష్యులకు బోధిస్తుండగా ఈ మాటలు పలికాను అనమాట. 7వ అధ్యాయము 1-2 వచనంలో, మీరు తీర్పు తీర్చకొడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును అని వాక్యము మనకి సెలవిస్తుంది అన్నమాట. సో డూ నాట్ జడ్జ్ ఎనీబడి. మనమందరం కూడా ఇదే ప్రయాణంలో ఉంటున్నాము. ఎప్పుడు కూడా ఒకరు ఏ తప్పు చేస్తారా అనేది వేచి ఉంటాము. మన ఇంట్లో కూడా మనం చిన్న చిన్న విషయాలలో మనము చూస్తే తప్పులు పడతాము. హస్బెండ్ వైఫ్ మీద, వైఫ్ హస్బెండ్ మీద ఎన్నో నిందలు మోపుతారు. రిలేటివ్స్ మీద, అత్త కోడల మీద, కోడలు అత్త మీద నిందలు వేస్తూనే ఉంటారనమాట. కానీ ప్రభు సెలవిస్తుంది డూ నాట్ జడ్జ్ అని అనమాట. సో తీర్పు తీర్చొద్దు అని అంటున్నాడు. ఎందుకనంటే ప్రభు మనకి ఇక్కడ సెలవిచ్చినాడు. వీ హ్యావ్ టు ఒబే ద లా that God has given to us. He has preached us not to judge anyone. సో మనము దీంట్లో ఇంకా చూసినట్టయితే యేసయ్య ఏమంటున్నంటే డూ నాట్ జడ్జ్ బై అపియరెన్స్ అని కూడా అంటున్నాను అనమాట. మనము జాన్ 7:14 చూస్తాము. జాన్ 7:24 వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చు నేను. ఎందుకనంటే ఇక్కడ చూసినట్టయితే మనము దేవుడు ఏమంటున్నంటే మన అపీరెన్స్తోని కానీ వెలుచూపులతో కానీ మనము దాన్ని చూడొద్దు అని అంటున్నాడు అనమాట. మనం యేసయ్యను చూస్తే కూడా యేసయ్య డ్రెస్ ఎలాగ ఉండే, అందరితో పాటు శిష్యులతో పాటు ఆయన డ్రెస్ కూడా అలాగనే ఉండే అన్నమాట. సో కానీ మనం యేసయ్యని ఎంతో ప్రేమగా, ఎంతో ఒక దేవునిగా మనం ఆయన ఎంచుకున్నాము. ఆయన అపీరెన్స్ కాకుండా ఆయన మాటల్లో, ఆయన చేష్టల్లో ఆయన అంత పవిత్రవాడు ఇక్కడ ఎవరు కూడా లేరు అన్నమాట. సో దేవుడు చేసిన కార్యాలన్నిటిలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాము, దేవుడు చేసిన కార్యములు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే డూ నాట్ జడ్జ్ బై అపీరెన్స్ అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే మనము సమూయేలు గ్రంథంలో కూడా చూస్తే, మొదటి సమూయేలు 16:7 కూడా మనం చూసినట్టయితే సమూయేలుతో దేవుడు ఏమి మాట్లాడినాడు అంటే అపియరెన్స్తో కాదు, తన బట్టలతో కాదు, కానీ తన రూపంతో కాదు, తన ఎత్తుతో కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే సమూయేలు సౌలును దేవుడు తీయాలనుకున్నాడో, ఆయన ప్రౌడ్నెస్ బట్టి, ఆయన డిసొబీడియన్స్ బట్టి దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు జెస్సీ ఇంటికి పంపించాడు అనమాట. జెస్సీ ఇంటికి పంపించినప్పుడు అక్కడ చూసినట్టయితే ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలలో మొదటి వాడు రూపము ఎత్తైన వాడు అనమాట. ఆ ఎత్తును చూసి మీరు వంచన వేయొద్దు అని సమూయేలుతో దేవుడు డైరెక్ట్గా అంటున్నాడు అనమాట. ఎందుకనంటే నేను ఎన్నుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు. అది ఎవరనంటే చివరి వాడు దావీదు అన్నమాట. దావీదు చిన్నవాడైనా కూడా ఆయన రూపం చూసి కాదు, గొర్రెల కాపరి చూసి కాదు దేవుడు ఎన్నుకున్నాడు ఆయనని. ఆయన ఒక హృదయాన్ని చూసి అన్నమాట. సో మన జేమ్స్ 4:1-12 కూడా చూస్తే మనము యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 1-12 వరకు, మీలో 4:1 మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి. ఎందుకనంటే మనం చూస్తాం ఇక్కడ యుద్ధములు పోరాటాలు దేని గురించి వస్తాయి అని అంటే మనం ఒకరి గురించి ఒకరు చెడు మాట్లాడుకున్నప్పుడు. అలా కాకుండా సోదరులు ఒకరికి 11వ అధ్యాయ వచనంలో కూడా మనం చూసినట్టయితే, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. అంటే మనుషుల కాదు అని ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చుచున్నాడు అని ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రము నెరవేర్చువాడుగాక న్యాయమును విధించువాడైతివి.
న్యాయం విధించిన వాడు ఎవరనంటే ఒక్కడే ధర్మశాస్త్రముకు నియమించి న్యాయమును విధించినవాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుట నీవెవడు అని మనల్ని దేవుడు అడుగుతున్నాడు అన్నమాట. కాబట్టి వీ హ్యావ్ నో రైట్స్ టు జడ్జ్ అదర్స్. సో మనం మన సెల్ఫ్ని మనం చూసుకొని జడ్జ్ చేయవలసి ఉన్నామంట. ఫస్ట్ మనం ఏంటిదో అనేది మనం జడ్జ్ చేసుకొని ఇతరులను జడ్జ్ చేయాలని వాక్యంలో ఎన్నో సెలవిస్తుంది. మనం చూసినట్టయితే లూకా 6:37 కూడా తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మల్ని కూడా తీర్పు తీర్చబడదు అని. మీరు ఒకరిని క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, ఒకటి ఇస్తే మీకు దేవుడు ఇస్తాడని ఇక్కడ మనకు సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం కూడా చూసినట్టయితే అడల్టరీ ఒక ఉమెన్ కూడా మనం John 8:7 చూసినట్టయితే, యోహాను రాసిన సువార్త 8:7 కూడా దేవుడు వ్యభిచారిని క్షమించినట్టు మనం చూస్తామన్నమాట. అందరు తీర్పు ఏం తీర్చండి, ఆమె చెడ్డది, ఆమెను చంపేయాలని తీర్పు తీర్చినప్పుడు ఫరిసేయులు వీళ్ళందరూ కూడా, కానీ యేసయ్య ఏం చేసిందంటే ఆమెను క్షమించి ఆమెను కూడా వదిలేశాడనమాట. సో మనం చూసినట్టయితే యేసయ్య ఎంత గొప్పవాడు, మనందరినీ క్షమించేవాడు. కాబట్టి మనము వీ హ్యావ్ నో రైట్స్ టు జడ్జ్ అనమాట. దేవుడు ఒకటే చెప్తుందో 1 Corinthians 13:1-8 మనం చదివినట్టే ఇంటికి వెళ్ళి చదవండి. 1 Corinthians 13:1-8 అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13:1-8 వరకు అంత ప్రేమ గురించి చెప్పినాడు అన్నమాట. ప్రేమ లేకపోతే మోగ కంచము వలె ఉన్నది అని అవన్నీ మనం చదివినట్టయితే ఇక్కడ సమయం లేనందున మళ్ళీ మనం చూసినట్టయితే గల్తీయులకు రాసిన పత్రిక 5:14 కూడా ధర్మశాస్త్రం అంతయు మనం ఏమి చూస్తామంటే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది ఒక మాటలో సంపూర్ణమైనదని రాసి ఉన్నదన్నమాట. గల్తీయులకు రాసిన పత్రిక 5:14 సో వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. ఎప్పుడు మనలో ప్రేమ నిండి ఉంటుందో అప్పుడు మనకి ఇవన్నీ మాటలు రావు. అనవసరమైన మాటలు మనం మాట్లాడము. దేవుని గురించి మాట్లాడుతాను, హృదయం నిండా ప్రేమను ఉంటుంది. హృదయం నిండా మనకు దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం ద్వారానే మనం ఏం చేయాలి అని అంటే నడవాలి, నేర్చుకోవాలి, ఒకళ్ళు ప్రేమించుకోవాలి. సోదరులు మనం దేవుడు అదే వాక్యం ఇచ్చినాడు. లవ్ ఈచ్ అదర్, ఫర్గివ్ ఈచ్ అదర్. ఎప్పుడైతే మనల్లో ఇవన్నీ ఉంటాయో మనకు అనవసరమైన మాటలు రావు. ఒకరిని ద్వేషించము. దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకోడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళ పని బాధ్యత అది వాళ్ళకి అప్పగించాడని మనం అనుకొని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. కానీ వీ హ్యావ్ నో రైట్స్ టు పాయింట్ అవుట్ టు ఈచ్ అదర్. సో మనం అందరం కూడా ఒకటే ప్రయాణంలో ఉంటున్నాం. ఏంటిదనంటే వీ షుడ్ నాట్ జడ్జ్, సో దట్ వీ విల్ బి నాట్ జడ్జ్. ఎప్పుడు తీర్పు వచ్చినప్పుడు ఓన్లీ గాడ్ హ్యాస్ రైట్స్ టు జడ్జెస్. దేవుడు ముందు నిలబడినప్పుడు దేవుడే జడ్జ్ చేస్తాడనమాట మనల్ని. ఎవరు మనల్ని మనుషులు వచ్చి జడ్జి చేయరు, దూతలు వచ్చి జడ్జి చెయ్యరు. దేవుడు మాత్రమే జడ్జి చేస్తాడు. మనం ఒక్కరమే అక్కడ ఉండాలి జడ్జిమెంట్కి. కాబట్టి ఆయన ఒక్కడే మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దయచేసి అందరం సోదరులము మనం ప్రేమగా ఉండి ఒకరినొకరు క్షమించి ఒకరినొకరు సహకారంతో వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళకి ఏమి సహాయం కావాలో అది ఇచ్చి అందరినీ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించాలని ఆశిస్తున్నాడు. సో డు నాట్ జడ్జ్ అనేది మనము ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనము నేర్చుకుంటున్నాము. దేవుడి వాక్యం దీవించి మనమందరం ఒకరితో ఒక ఐక్యత కలిగి ప్రేమ కలిగి సహనంతో శాంతంతో సంతోషంతో సమాధానంతో ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.